ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. విశ్వవాణి పరిచయ పక్షమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనము చదువుకొని మరి ఈ యొక్క కొద్ది నిమిషాలు వర్తమానంలోనికి మనం వెళ్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికిను గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరొకసారి మీ సన్నిధికి రావడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు ప్రభా మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి. మీ సెలవు చాటును మమ్మల్ని మరుగుపరచండి. మీ దివ్యమైన సంగతులు మాకు అందించమని ప్రార్థన చేస్తున్నాం. కూడునా నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభువులు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, లేఖన భాగంలో నుంచి మనం ఆలోచించినట్లయితే రోమా సంఘానికి మరి పౌలు గారు రాస్తున్నటువంటి లేఖనాన్ని బట్టి మనం గమనిద్దాం. పౌలు గారి యొక్క రాసినటువంటి 14 పత్రికల్లో ఇది మొదటి పత్రికగా మనం చూస్తున్నాం. ఇందులో 16 అధ్యాయాలు ఉన్నాయి. 433 వచనాలు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ ఈ మాట తెలియజేస్తున్నాడు. చూడండి, మొదటి అధ్యాయం 15వ వచనం. కాగా నా వలన మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. పౌలు గారు రోమా యొక్క సంఘాన్ని గురించి ఆయన భారం కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సువార్త విషయములో ఆయన ఎంతో ఆసక్తిని కనపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఈ రోజు నీవు నేను మనం అందరూ కూడా ఇలాంటి ఒక సువార్థీకరణ వల్లనే మనం రక్షణలోనికి వచ్చాం. ఎవరో ఒక దైవజనుడు మనకు వచ్చి వాక్యాన్ని అందించి ఒక కరపత్రిక మన చేతికి ఇచ్చినప్పుడు మనం చదివి ఆ వాక్యమును విని మనము రక్షింపబడ్డాం. ఇలాగా తెలుసుకున్నటువంటి మనం ఈరోజు ప్రభులో చాలా స్థిరంగాను బలంగా నిలబడి ప్రభును మనం ఎంతగానో ఆరాధిస్తూ ఉంటున్నాం. నిజదేవుడైన సత్యవంతుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభుల వారిని మనం గణపరుస్తూ ఉన్నాం. ప్రియులరా, మనకు గొప్ప ధన్యత కలిగింది. రక్షణ మనం సంపాదించుకున్నాం. నిత్య జీవము కొరకై మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనలు ప్రభువారు అంగీకరిస్తూ ఆ నిరీక్షణలో మనల్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నేడు మనము కూడా ఈ యొక్క బాధ్యతను కలిగి ఉండాలని పౌలు గారు రోమా సంఘానికి తెలియజేస్తూ ఉంటున్నాడు. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును స్వార్థ ప్రకటించుట సిద్ధముగా ఉన్నాను. నా వలనైనంత మట్టుకు మనము ఈ ప్రశ్న మనం కూడా వేసుకుంటే, నా వలనైనంత మట్టుకు నేను కూడా నా గ్రామములో, నా ప్రాంతములో లేదా తెలియనటువంటి ప్రాంతాల కొరకాయ సువార్తను ప్రకటించడానికి నేను వెళ్ళాలి అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. పౌలు గారు అదే తెలియజేస్తుంటున్నాడు. నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఈరోజు ఆయన సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఈరోజు మనం కూడా సిద్ధంగా ఉండాలి అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త విషయంలో ఎన్నడూ కూడా మనము సిగ్గుపడవలసినటువంటి పని లేదు అని లేఖనంలో మనకు తెలియజేయబడుతుంది. అందుకని పౌలు గారు చెప్పారు, 16వ వచనం చూడండి, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడును కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థును కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి ఉన్నది. నిజంగా మాటను మనం గమనించినప్పుడు పౌలు గారు సిగ్గుపడకుండా దేవుని మాటలను తెలియజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఈ రోజు సువార్త అంటేనే సిగ్గుపడవలసినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆ మాట చెప్పడానికి వాళ్ళు వెనకంజి వేస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఈ రోజు రక్షింపబడి నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభును ఆరాధించగలుగుతున్నామంటే ఆ రోజు కొంతమంది దైవజనులు ఇచ్చినటువంటి ఆ కరపత్రిక కావచ్చు, వారు చెప్పినటువంటి సువార్త కావచ్చు, ఏదైనా మన కొరకు చేసిన ప్రార్థన అయి ఉండవచ్చు. మనం ఈ రోజు రక్షింపబడ్డాం కాబట్టి మనము కూడా సువార్త విషయంలో ఎన్నడూ కూడా సిగ్గుపడకూడదు. ఎందుకంటే సువార్త ప్రకటించడం వల్ల ప్రజలకు కలిగేటువంటి ఫలితాలు అనేటువంటి ఒక మనం హెడ్లైన్ రాసుకున్నట్లయితే నిజంగా ఈ సువార్త వల్ల అనేకమైనటువంటి ఫలితాలను లేదా ప్రయోజనాలను మనము
ప్రజల్లో చూస్తాం. ప్రజల్లో వారి యొక్క గొప్ప మేలులు మనము లేఖనాల నుంచి చూడవచ్చు. చూడండి, మనం యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్తను ప్రకటిస్తూ అలాగా సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమరయ స్త్రీతో మాట్లాడి సమరయ స్త్రీని రక్షణలోనికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దాహమును అడిగి ఆమె దగ్గర ఉండి ఆమెకు సువార్తను అందించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు, ఎవరై ఉన్నారు అనేది ఆమెకు చాలా తేటగా క్లియర్ గా మరి తెలియచేసినట్లుగా మనం లేఖనములో చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డల 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు, అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహనిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ప్రియమైన దేవుని సంగమ, ఇక స్వార్థ వలన యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో మాట్లాడి చెప్పడం వల్ల ఆమెకు జీవజలము ఇచ్చేటువంటి వ్యక్తి దొరికినట్లుగా మనం గమనిస్తాం. అనగా జీవజలాన్ని ఆమె సంపాదించుకుంటుంది అనేది మనం గమనించాలి. నిన్ను అడుగుతున్నవాడు ఎవరు తెలుసా? జీవజలం ఇచ్చేటువంటి ఆయనతో నువ్వు అడుగుతున్నావు అని ఆ యేసు ప్రభువారు ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆ తర్వాత 11వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని ఆయనను అడిగెను. సమరయ స్త్రీ యేసు ప్రభుని అడుగుతుంది, నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా అనేటువంటి మాట అడుగుతుంది. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డల, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన గొప్పవాడుగా ఉన్నట్లుగా మనం కనిపిస్తుంటున్నాం. ఆయన అన్నిటికంటే కూడా ఆయన ముందు వాడుగా మనకి కనిపిస్తుంటున్నాడు. మనందరి కొరకై గొప్ప రక్షణ కలుగు చేయడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా ఈ స్త్రీకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్తను అందించి ఇదిగో జీవజలం ఇచ్చేటువంటి వ్యక్తిని కనుగొన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆమె జీవితంలో గొప్ప మార్పును మనం చూస్తున్నాం. వెళ్ళి గ్రామం అంతటిని కూడా ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ప్రభు చేసినటువంటి కార్యములన్నీ కూడా అందరికి తెలియచేసి ప్రభు దగ్గరికి నడిపించిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ సువార్త వల్ల మేలు జరిగింది అనగా ఆమె జీవితంలో ఒక గొప్ప మార్పు, రక్షణ అనుభవము కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా బైబిల్ లేఖనములో మనం గమనించినప్పుడు మరొక వాక్యాన్ని మనం చూస్తే అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం గమనించినట్లయితే, ఫిలిప్పు కూడా వెళ్లి ఆ ప్రాంతం అంతా కూడా స్వార్థను ప్రకటించినప్పుడు ఆ గ్రామంలో అనేకమైన దయ్యములు వెళ్లిపోయాయి, రోగములు బాగయ్యాయి, అనేక మంది స్వస్థత పొంది దేవుని మహిమపరిచి ఆ గ్రామము లేదా పట్టణము మిక్కిలి సంతోషం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ఎంతో ఆనందించారు, సంతోషించారు. సువార్త వల్ల గొప్ప మార్పు ఆ గ్రామంలో జరిగింది, సంతోషం కలిగింది. వారికి ఉన్నటువంటి దుఃఖమును వారు మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సువార్త ప్రకటించటం అనేది సంతోషాన్ని, ఆనందాన్ని, మేలును కలుగు చేస్తుంది తప్ప కీడును కలుగు చేయదని ప్రభునామంలో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఇలాగ మనం సువార్తకు వెళ్ళడానికి సిగ్గుపడకుండా మనం వెళ్ళినట్లయితే అనేకమైన జీవితాల్లో గొప్ప మార్పును, గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని మనం చూడగలుగుతున్నామని ప్రభునామములో నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో మనము గమనించినట్లయితే నిజంగా ఎంతో నిరాశ, నిస్పృహ స్థితిలో ఉన్నటువంటి వారిని మనం చూస్తుంటున్నాం. లోకములో వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియలేనటువంటి జీవితంలో వారు జీవిస్తూ నిరాశాయ స్థితిలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ మనము ఈ సువార్త ప్రకటించడం వల్ల ప్రభు వారిని సంధించడం, వారిని ముట్టడం, దేవుడు వారిలో చేసిన మేలులను చూసినట్లయితే నిజంగా గొప్ప అద్భుతాలను మనము వారి జీవితాల్లో చూసినట్లుగా మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయములో నేను 7వ వచనాన్ని 8వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియమైన దేవుని సంగమా, అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషం కలిగింది, గొప్ప ఆనందం కలిగింది. ఆ పట్టణం ఎంతో ఆనందంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఇలాగ ఆనందం లేనటువంటి పట్టణాలు, సంతోషం లేని గ్రామాలు ఎన్నో మరి మన యొక్క కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి. మన యొక్క భారతదేశంలో, మన రాష్ట్రాల్లో, మన యొక్క మరి సమీపమైనటువంటి గ్రామాల్లో ఇలాగ సత్యమైనటువంటి దేవుని తెలుసుకునక లేదా సువార్తకు వాళ్ళకు అందక వారు అలాంటి భయంకరమైనటువంటి మరి ఆ నిరసాయ స్థితిలో వాళ్ళు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ సువార్తను ప్రకటించేది ఆ రోజు రోమి యొక్క సంఘానికి లేదా రోమా పట్టణానికి సువార్త ప్రకటించవలనని ఎలాగ పౌలు గారు ఆసక్తి కలిగి ఉన్నాడో, ఈరోజు నీవు నేను కూడా అలాంటి ఆసక్తిని కలిగి ఉండాలని
ప్రభునామములో మనవి చేస్తుంటున్నాను. మనం ఎవరు కూడా సువార్తను మర్చిపోకూడదు. మనము ఎవరు కూడా సత్యాన్ని మర్చిపోకూడదు. మనం ఎన్నడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చివరిలో చెప్పినటువంటి ఆ మాట మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ప్రియులరా, ఆ 15వ వచనములో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి చెప్పినటువంటి మాటను మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. రక్షింపబడిన నీవు నేను చివరి వరకు కూడా మన శ్వాస వదిలేంత వరకు కూడా ఈ సువార్తను మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం. అనేకమైన ప్రజల కొరకై మనము ప్రయాస పడవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభునామములో నేను మనవి చేస్తుంటున్నాను. అలాగే మనం ఇంకొక ప్రయోజనాన్ని మనం గమనించినట్లయితే సువార్త వల్ల ప్రియులరా ఒక లుదియా మనకు కనిపిస్తుంది. ఆమె కూడా అక్కడ మరి పౌలు గారు వాక్యాన్ని చెప్తుంటూ ఉండగా ఆమె విని రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 16వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చూస్తే, విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండెను. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండును. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతర పట్టణస్థరాలు. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం కలదనని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ లుదియా అనేటువంటి ఆ స్త్రీ కూడా మరి దేవుని అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. దైవ భక్తురాలుగా కూడా మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఆమె కూడా ఆమె జీవితం కుటుంబంలో మార్పును తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే మరి ఇక్కడ 16వ అధ్యాయంలో 32, 33 వచనాన్ని కూడా మనం గమనించినప్పుడు, అయ్యలారా రక్షణ పొందడానికి మేమేమి చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటిని వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మీరు వినగలిగినారో ఈ యొక్క చెరసాల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కుటుంబం అంతా కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఈ లేఖనాల్లో మనం గమనించినప్పుడు వీరి కుటుంబం అంతా కూడా యేసు ప్రభు దగ్గరకు రావడానికి శీలయు పౌలును ఇద్దరు కూడా వారికి యేసు ప్రభుని గురించి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుని గురించి అనగా యేసు ప్రభు యొక్క ఆ సాక్ష్యాన్ని, యేసు ప్రభు యొక్క స్వార్థను, యేసు ప్రభు వచ్చినటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా వారు ఆ కుటుంబంతో వారు పంచుకున్నప్పుడు వారి కుటుంబం అందరూ కూడా రక్షణ పొంది అదే రాత్రి వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా మనము యేసు ప్రభు యొక్క సువార్తను మనం ప్రకటించగలిగినప్పుడు దేవుడు అనేకమైనటువంటి కుటుంబాల్లో మేలులు చేసేటువంటి వాడే ఉన్నాడని ప్రభునామంలో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగే మనము మరి ఈ యొక్క అపోస్తల కార్యం 10వ అధ్యాయములో కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల వేళలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలిని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. సో ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రార్థన జీవితాలను బట్టి మరి మొదటిగా అన్యుడైనటువంటి కొర్నేలు మరి దేవుని యొక్క సన్నిధికి తన ప్రార్థన చేరేటట్లుగా ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి పేతురుని పిలిపించుకొని తన కుటుంబ తన స్నేహితులందరూ కూడా సువార్థీకరణ చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా గొప్ప మేలును మనం చూస్తాం. చూడండి, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 47, 48. అందుకు పేతురు, మనవలనే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారికి బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. ప్రియమైన దేవుని సంఘం, ఇక్కడ గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం, వారి మీదకు దిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లేఖనములో 44లో అదే అంటాడు, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ దిగెను. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ఆనందాన్ని, దేవుని శక్తిని, దేవుని సన్నిధిని వారు అక్కడ అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నిజంగా విశ్వవాణి పరిచర్య తరపున కూడా అనేకమైనటువంటి మారుమూల గ్రామాల్లో ఇలాంటి మేలులే మనం చూస్తాం. ఇందాక చూపించినటువంటి గ్రామం ఎటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటిది లేదు. విశ్వవాణి పరిచర్య తరప ఎప్పుడైతే స్వార్థీకరణ జరిగిందో వారి కుటుంబాల్లో, వారి జీవితంలో గొప్ప మార్పును దేవుడు అనుగ్రహించి వారికి ఈరోజు గొప్ప ఆనందము, సంతోషాన్ని మనం చూస్తున్నాం. అక్కడ మందిరాలను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనమందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క
రక్షణలోనికి మరి అనేక మందిని తీసుకుని రావడానికి సువార్త ప్రకటించవలసిన వారమై మనం ఉన్నాం. సువార్త మన ఊపిరిగా మనం ఎప్పుడైతే చేసుకొని మనం జీవించగలుగుతామో అప్పుడే మన భారతదేశాన్ని ప్రభు చెందుకు మనం తీసుకొని రాగలిగిన వారం అవుతాం. కానీ ప్రియులారా, సువార్తను మరిచిపోతే నీవు నేను ఒకరోజు దేవునికి మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని ప్రభునామంలో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మన కళ్ళెదురుగా ఇన్ని గ్రామాలు, ఇన్ని పట్టణాలు పతనమవుతున్నాయి. ఇంతమంది వ్యక్తులు నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళరా స్వార్థీకరణ చేయకుండా, సువార్తకు సహకరించకుండా, సువార్త వెళ్లే వారి కొరకు ప్రార్థన చేయకుండా మనం ఉండలేమనేది మనం గమనించాలని ప్రభునామములో మనం చేస్తుంటున్నాను. ఎవ్వరు కూడా సువార్తను మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, సిగ్గుపడకుండా సత్యాన్ని చెప్పడానికి సిగ్గుపడకూడదు. ప్రియులారా, మనం ఏదైనా తప్పు చేస్తే సిగ్గుపడాలి కానీ ప్రభుని గురించి చెప్పడానికి సిగ్గుపడకూడదు. మనం ఒకవేళ ఈయన సిగ్గుపడినట్లయితే పరలోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఎదుట మనల్ని గురించి సిగ్గుపడేటువంటి వాడుగా ఉన్నాడని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేయబడుతుంది. కాబట్టి మనం సిగ్గుపడకుండా ప్రతి ఒక్కరికి మనం స్వార్థను ప్రకటించాల్సినటువంటి వారమై మనం ఉన్నామని ప్రభునామములో మనం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి మనం అందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్షణలో మనం ఎదుగుతున్న మనము మన ఆత్మీయ జీవితాన్ని మనము దినదినము సరిచేసుకుంటూ సువార్తలు మనం ముందుకెళ్తూ అనేక మంది రక్షణార్థమై మనము ప్రార్థించవలసినటువంటి వారమై మనం ఉన్నామని ప్రభునామములో మనవి చేస్తున్నాను. ఆయన త్వరగా ఈ లోకానికి రాబోచ్చు ఉండగా నీవు నేను నిరీక్షణ కలిగిన వారుగా మనం ఎదురు చూస్తూ ప్రభును మనము చేరుకునేటువంటి వారుగా మనం ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. తలలోంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీకే మహిమ కలుగును గాక ప్రభా. విశ్వాని పరిచయ తరపున తండ్రి అయా మీరు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం అంతటిని బట్టి మేమును స్తుతిస్తూ మహిమ పరుస్తున్నాం. అనేకమైన గ్రామాలలో ప్రభా నాయన నీ బిడ్డలకు నాయన రక్షణ సువార్తను అందించడానికి, నూతన మందిరాలు నిర్మించడానికి, నూతనమైన సంఘాలు స్థాపించడానికి మీరు చూపిస్తున్నటువంటి కృపకై మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నాయన మేము కూడా ఈ యొక్క నాయన పరిచయలు పాలి భాగస్థలుగా ఉండి ప్రార్థన పరులుగా ఉండి తండ్రి ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి మీ సహాయమును మాకు దైశ్యమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దేవానికి వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. మీ సువార్త విషయంలో మేమెన్నడూ కూడా సిగ్గుపడకుండా నీ కొరకై ప్రభా మేము నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ మీ సువార్తలో పాలిభాగస్థులైనటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.